ఒక్కసారిగా చిన్ని సీరియల్‌లో పెద్ద ట్విస్టే జరగబోతోంది. ఏకంగా బాలరాజు ఉషతో మాట్లాడడానికని వెళ్తాడు. అయితే బాలరాజు ఉష, కావేరి ఒక్కరే అంటే నమ్మడనమాట. ఇద్దరు వేరు వేరు. అసలు కావేరి పద్ధతి కానీ, కావేరి మాట తీరు, ప్రవర్తన అంతా ఉషకి చాలా వ్యతిరేకము. ఈ ఉషని, కావేరిని ఎలా అనుకుంటాము అని. కానీ చిన్ని అమ్మగా భావిస్తుంది కాబట్టి ఇక తన దగ్గర కరాటే క్లాసెస్‌కి జాయిన్ చేయించాలన్నట్టు మాట్లాడదామని వెళ్తాడనమాట. అయితే వెళ్ళేలోపు ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుంది. పెట్టుకోక ఈ నాగవల్లి ఉషతోనే పెట్టుకుంటుంది. మంచి మాస్ క్యారెక్టర్‌లో ఉందనమాట ఉష. నాగవల్లికి ఇచ్చిన డోస్‌తో ఒక్కసారిగా దిమ్మ తిరిగి రౌడీలనైతే పంపిస్తుందనమాట ఉష దగ్గరికి. ఉష ఏమో పిల్లలకి గేమ్స్ ఆడిస్తూ ఉంటుంది. వాలీబాల్ అయి ఆడిస్తూ ఉంటే ఇంతలో రౌడీలు వస్తారనమాట. చిన్ని చూస్తూ ఉండిపోతుంది. అమ్మని ఏమైనా చేసేస్తారా అని కంగారు పడిపోతుంది. అయితే ఇక్కడున్నది కావేరి కాదు, ఉష కదా! భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళని చిత్తు చిత్తు చేసేసే సత్తా గల అమ్మాయి అనమాట. అయితే చిన్ని భయపడుతూ ఉంటుంది. అదే టైంలో బాలరాజు ఉషతో మాట్లాడాలన్నట్టు వస్తాడు. అసలు బాలరాజు ఉషతో మాట్లాడతాడా, నా గురించి ఏమైనా చెప్తాడా లేదా, నా ప్రేమ గురించి అన్నట్టు వెనకాలనే ఈ పోలరంగడు ఎవరు, ఈ లాయర్ హరిశ్చంద్ర కూడా వస్తాడనమాట. ఆయన గెటప్ మొత్తం మార్చేశాడు కదా ఇప్పుడు ఉష కోసం. అయితే ఉష ఆ రౌడీలు కొట్టే తీరును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట బాలరాజు. వామ్మో, ఈవిడేంటి మగవాళ్ళని కూడా విరగదీసేస్తుంది, డౌటే లేదు కావేరి ఉష ఒక్కరైతే కాదు అని ఫిక్స్ అయిపోతాడనమాట. కానీ చిన్ని కోసం తనతో మాట్లాడాలని అయితే అనుకుంటాడు. ఒక్కొక్కరిని కొడుతుంటే గాల్లో తేలుతుంటారనమాట. ఆ దెబ్బకి ఈ లాయర్ హరిశ్చంద్ర భయపడిపోతాడు. తన పక్కన ఒక అసిస్టెంట్ ఉంటాడు కదా పండు, ఈ ఫైర్ బ్రాండ్తో అవసరమా సార్ మీకు, లవ్ వదిలేసుకోండి సార్, మీకోసం దేవుడు పంపించిన దేవతలాగా లేదు, మీ విషయంలో రివర్స్ అయితే మీ పరిస్థితి ఏంటో అంటే భయం వేస్తుంది సార్, వద్దు సార్ లవ్వు గివ్వం అనుకొని అక్కడ నుంచి పారిపోతారనమాట. ఉషా కొట్టే కొట్టుడు చూసి ఆ రౌడీల్ని. నాగవల్లికి కూడా ఇది ఒక పెద్ద షాక్ అయిపోతుంది. ఒక ఆడపిల్ల ఏంటి అంతమంది రౌడీల్ని ఇరగదీయడం ఏంటి అన్నట్టు షాక్ అయిపోతుంది. వెనకాల నుంచే చూస్తుంది తప్ప ముందు నుంచి చూడదు. చూస్తే కావేరియే అని తెలిసిందంటే, కావేరి రూపంలోనే తెలిసిందంటే ఫ్యూజ్లు అవుట్ అయిపోతుంది.